రాజు ఇక ఉల్లి పంటకు కనీస పెట్టుబడి కూడా రావడం లేదని ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మార్కెట్లో అయ్యే ఖర్చులకే సరిపోతుందని అన్నదాతలు వాపోతున్నారు. ఇక కర్నూలులోని ఉల్లి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి పంట రైతులను దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. గత 15 రోజులుగా ఉల్లి సుమారు 10 నుంచి 15 రూపాయల కిలో పలుకుతుందంటే ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవచ్చు. రైతులు తాము పండించిన పంటను ఇటు పొలాల్లో వదిలేసిన పరిస్థితి, మరోవైపు మార్కెట్ తీసుకొచ్చినా కూడా సరైన ధర లేదని చెప్పి ఇక్కడనే మార్కెట్లో వదిలేసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీలో 1200 రూపాయలకు క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్తున్న గ్రౌండ్ రియాలిటీలో మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దాదాపు కిలో 50 పైసలు అంటే ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవచ్చు. ఇటు కొనుగోలు చేసేవారు కూడా లేకపోవడంతో ఇటు ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, తెచ్చిన పంట ఏం చేయాలో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు చెప్పాను సార్, డోన్ పక్కల మల్లెంపల్లె ఇప్పుడు ఇంకా ముందు కల్ని ఇల్లు అంగటోళ్ళు పట్టలు పడతానంటే వచ్చి పడుచుకున్నాం. అది ఏం అమ్ముతారో ఏం లేదు తెలియదు. రేట్ ఎంత పోతుంది? 200-300 అంటున్నారు బాబు. అది ఎంత ఎంత రాస్తారు మనకు తెలియదు. ఎట్టగిటి పడుతుంది సార్, ఎట్టగిటి పడుతుంది. మాకు గిట్టుబాటు అంటే ఏం కాదు. ఏదో మన గవర్నమెంట్ 1200 అనే ఆశ కల్పన ఉంది. అది ట్రై చేస్తే ఇంకేమన్నా మనకి ఇంకా పెట్రోల్ అయిపోతే తెలియదు. అట్లా నేను మనం చెప్పిన కదా. మరి 200-300 అంటే మీకు అసలు మీరు ఎంత ఖర్చు వస్తుంది మీకు మామూలు పంట వేయడానికి? పంట ఒక ఎకరాకు సుమారుగా 30,000 వస్తుంది. 20,000-30,000 గ్యారెంటీ వస్తుంది. అదే ఒక రకంగా పెట్రోల్ నేడు పెట్రోల్ కదా 50,000 పైన తడుతుంది. ఇది అట్లా వచ్చిన ఇంకోటి ఈ ఉల్లి కట్టేసిన ఏడు నాశనం ముందుకు లేదు. ఇంకా ధరం ఎందుకంటే ఇంకా చేనులో పారేసుకోలే కదా అని తెచ్చి ఏడనగా పడిసిపోదామని వచ్చాడు. అంత తప్ప ఏం లేదు. గవర్నమెంట్ 1200 ఇస్తా అంటుంది, ఇస్తుందా? 1200 ఇస్తుంది. ఏ చెప్పలేదు మన చేతిలో ఉంది. ఇస్తాడో ఏ లేడో మనం అదైనా మాట చెప్పినాడు అంటున్నారు. అందుకే మనకైతే అది మన పని కాలానికైతే వచ్చింది అనుకోవాలి. అంతే, మనం ఏం చేస్తాం, మన చేతిలో పని కాదు అది. ఏం నమ్ముకున్నాం కానీ ఇష్టం అది, మనం ఏం చేస్తాం. మామూలుగా అంటే 70,000-80,000 వస్తుంది ఎకరికి. వచ్చేసి ఎకరికి 80,000 వస్తుంది. కూలీ నాటితే 400, కోస్తే 400, పెరిగితే 400, ఆడ గేడింగ్ చేయడము చేసిన 400, ఆడ లోడ్ ఎత్తితే 500, బాడిగా ప్యాకెట్కి 100, ఈడ దించితే 1000 రూపాయలు. వాళ్ళ కాట కూలి అంతా కమిషన్ అంతా అన్నీ లెక్కేసుకుంటే మాకు ఏ రూపాయి మిలగదు. ఎదురు ఆ చేతినట్టు 20-30 తీసుకురావాలా, ఈడన్నీ చేపియాలా, లోడ్ ఎత్తిచ్చి పోవాలా. పోతే అవి పడతావో పోతావో, పడితే తీసుకున్నాలా, పడకుంటే ఊకోవాలా, ఉత్త చేతులు ఉండాలా. అప్ప పేరుకి నీళ్ళు అక్కటోళ్ళద్దా కట్టాలా దుద్దలా, అంత తప్పితే ఏం లేదు మాకు. ఏ కలిసి వచ్చలేదు సార్, నష్టం 7 ₹1 లేదు. ఎప్పుడు మేము కూడా నాకు కూడా సుమారుగా ఉంది కదా, ఎన్నడూ ఇంత 200-100 అంటే ఎన్నడూ అమ్మలే. కనీసం అంటే 1200 అన్న అమ్మింది, 1200 అన్న అమ్మింది. 1200 పోతే కూడా మాకు యాదో పెట్టుబడులు అన్న వస్తాయి, వేసినది పెట్టుబడి వస్తుంది. ఇక్కడ దించిన వాళ్ళకి ముందు దించరు. ఇస్తావా 1500 ఇస్తావా, ముందు చేతులు పెట్టంటారు. బండోడు వేసుకొచ్చినాడు వాడు బాధ పెడతాడు, ఏమెంత టైం తీసుకో, లేదంటే బాడిగా ఎక్కువ అయితే చూడు అంటాడు. అందరితోనూ బాధనే ఉంది ఈ సంవత్సరం. అలా రైతు వేసుకొస్తాడు, పండిస్తాడు. రైతు వేసుకొస్తేనే ఇళ్ళల్లా బతికేది. రైతు వేసుకు రాకుంటే ఎవరు బతకలేరు. మా అన్నట్టు బతికేతలు కూడా మమ్మల్ని ఇంత సీమత పెడుతున్నారు. ఏం లేదు సార్, మాకు రూపాయలు లేదు. మాకు కనీసం అంటే 1200 అన్నా పోతే దానికన్నా వెళ్తుంది. మాకు మిలగకుండా చింతలే, నీళ్ళు కట్టినది పోని, మందులు వేసినది పోని, సగం పోయినా సరిపోతుంది. 200 అంటే ఏంది వస్తుంది సార్, మాకు వేసుకొచ్చిన బాడిగలదు.
అంతే సార్ మాకైతే ఏం లేదు. చూడొచ్చు, ముఖ్యంగా ఏదైతే తాము పండించిన పంట గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్.